ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా? ఏ ఏ దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది? ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలేంటి? గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 3, 2026 మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి రోజు గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడనుందండి. చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో ముందుగా తెలుసుకుందామండి. సూర్యుడి చుట్టూ భూమి కక్షలో ఉన్నప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డు వస్తుంది. ఆ సమయంలో సూర్యుడి కాంతి చంద్రుని చేరుకోలేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి కక్షలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. చంద్రుడు భూమి యొక్క నీళ్ళలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. దీనివల్ల చంద్రుడు పూర్తిగా చీకటిగా ఉంటాడు. చంద్రుని సమీప భాగం పూర్తిగా భూమి యొక్క నీళ్ళలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ఏ ఏ దేశాల్లో ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం వచ్చి యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటిక్ దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణంగా కనిపించనుందండి. ఈ చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించనున్న దేశాలు బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, డొమినికస్ రిపబ్లిక్, బంగ్లాదేశ్ మరియు భారతదేశంలో పాక్షికంగా మాత్రమే కనిపించనుందండి. ఈ చంద్రగ్రహణం వచ్చి మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణంగాను, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణంగాను ఏర్పడుందండి. ఈ చంద్రగ్రహణం వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందండి. గ్రహణం పట్టు స్నాన సమయం వచ్చి సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకండి. అలాగే విడుపు స్నాన సమయం వచ్చి సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు. ఈ చంద్రగ్రహణం భారత కాలమాన ప్రకారం పట్టు విడుపు సమయాలు: స్పర్శకాలం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, నిమీలన కాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు, మధ్యకాలం సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు, మునీమలన కాలం సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు, మోక్షకాలం సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు. ఈ చంద్రగ్రహణం మొత్తం గ్రహణ పుణ్యకాలం చూసుకుంటే 25 నిమిషాలు మాత్రమే ఉంటుందండి. మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం వచ్చి సాయంత్రం చంద్రోదయం అయ్యాక 25 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందండి. ఈ చంద్రగ్రహణం వచ్చి మన భారతదేశంలో విడుపు సమయంలో మాత్రమే కనిపిస్తుందండి. కాబట్టి మన భారతదేశంలో కూడా ఈ చంద్రగ్రహణ నియమాలను, సూతక నియమాలను పాటించాలి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలండి. గర్భిణీ స్త్రీలు సాయంత్రం 5 గంటల 5 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 48 నిమిషాల వరకు కూడా ఇంటి లోపలే ఉండాలండి. బయటికి వెళ్ళకూడదు. గ్రహణ సమయంలో చంద్రకిరణాలు నేరుగా పడకుండా ఉండేందుకు ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలండి. దైవనామస్మరణ చేస్తే మంచిది. భగవద్గీత కానీ, లలిత సహస్రనామం కానీ, చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ చదివితే చాలా మంచిదండి. గ్రహణ సమయంలో తినడం కానీ, తాగడం కానీ గర్భిణీ స్త్రీలు అస్సలు చేయకూడదండి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పదునైన వస్తువులను తాకడం కానీ, పట్టుకోవడం కానీ అస్సలు చేయకూడదండి. గ్రహణం అయ్యే వరకు కూడా గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకుని విశ్రాంతి అనేది తీసుకోవాలి. ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏ ఏ నియమాలు పాటించాలో మరొక వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. సో ఇదేనండి వీడియో. 2026 సంవత్సరంలో మార్చి 3వ తేదీన హోలీ రోజు నాడు ఏర్పడి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది, పట్టు విడుపు సమయాలు ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.